సమాధినే గెలిచాడు ప్రభు యేసు, సజీవుడై లేచాడు మూడో రోజు. సమాధినే గెలిచాడు ప్రభు యేసు, సజీవుడై లేచాడు మూడో రోజు. సమాధి వెతకకు సంగమా ప్రతి ఏడు, ఉపవాసాలతో ఏడ్చెదవు లెంటుడేసిలని. నీ కొరకై నీ పిల్లలకై అన్యులకై ప్రతి వారికై ఆత్మల రక్షించుటకై నీవు కదలాలి. ఆ సమయాన్నొచ్చే ఉపవాసం భరించాలి. సమాధినే గెలిచాడు ప్రభు యేసు, సువార్తనే చాటాలి ప్రతిరోజు. సమాధినే గెలిచాడు ప్రభు యేసు, సువార్తనే చాటాలి ప్రతిరోజు. మీరు ఉపవాసం ఉంటారు, మీ భోజనమేమో ఖర్చు కాదు. ఆ భోజనం వేరే వారికి పెట్టే వాక్యం చెప్పరు. బూడిద చల్లుకు కూర్చొని గోనె బట్టలు కట్టుకొని నీరసంగా ముఖమున పెట్టి ఉపవాసాలే చేస్తారు. ఆ యూదులు చేసే ఉపవాసం క్రైస్తవులకది అపచారం. ఆ యూదులు చేసే ఉపవాసం క్రైస్తవులకది అపచారం. దేవుడు లేడని దుర్మార్గులకు దేవుడు ఉన్నాడని చెప్పాలి. పాప భారమును కాడిమానుని మ్రోసే వారిని కాపాడుటకై కదలాలి ఇంటి నుండి, కదలాలి సంఘాలన్నీ. ఇవి ఏ ప్రభువుకు ఇష్టమైన ఉపవాసాలు. ఈ ఉపవాసాలు చేస్తున్నారా క్రైస్తవులు? సమాధినే గెలిచాడు ప్రభు యేసు, సువార్తనే చాటాలి ప్రతిరోజు. పాపుల కోసం ప్రభు యేసు సిలువను మోసే వేళలు, ప్రభు కోసమే ప్రజలంతా కన్నీళ్లు పెట్టే వేళలు. పాపుల కోసం ప్రభు యేసు సిలువను మోసే వేళలు, ప్రభు కోసమే ప్రజలంతా కన్నీళ్లు పెట్టే వేళలు. అమ్మలారా నా కోసం ఏడవ కండలయా యేసు, ఆ యేసు మాటను మనచి ఏటుట న్యాయమా? అది యేసుకు ఇష్టమా? సమాధినే గెలిచాడు ప్రభు యేసు, సజీవుడై లేచాడు మూడో రోజు. సమాధినే గెలిచాడు ప్రభు యేసు, సజీవుడై లేచాడు మూడో రోజు. సమాధి వెదకకు సంగమా ప్రతి ఏడు, ఉపవాసాలతో ఏడ్చెదవు లెంటుడేసిలని. నీ కొరకై నీ పిల్లలకై అన్యులకై ప్రతి వారికై ఆత్మల రక్షించుటకై నీవు కదలాలి. ఆ సమయాన్నొచ్చే ఉపవాసం భరించాలి. సమాధినే గెలిచాడు ప్రభు యేసు, సువార్తనే చాటాలి ప్రతిరోజు. సమాధినే గెలిచాడు ప్రభు యేసు, సువార్తనే చాటాలి ప్రతిరోజు.